హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం అపోకలిప్స్ బ్రింగర్ మైనోరా సీజన్ 1 ఎపిసోడ్ 4 అనే జపనీస్ అనిమే సిరీస్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇన్ని రోజులు కథ కొంచెం పీస్ఫుల్ గా సాగుతున్నట్టు అనిపించింది, కానీ అప్పటి నుండే అసలు సమస్య మొదలవబోతోంది. వీలైనంత వరకు స్పాయిలర్స్ లేకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సరే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయేది అపోకలిప్స్ బ్రింగర్ మైనోరా సీజన్ 1 ఎపిసోడ్ 4. చర్చ్ మనుషులు మెర్సనరీస్ కలిసి కోస్ట్ ల్యాండ్ వైపు వస్తున్నారు. నార్త్ సైడ్ మీరెవరూ వెళ్ళలేదా? ఎందుకంటే అక్కడ బార్బేరియన్ సమస్య ఉంది. మీరు వెళ్తే మెర్సనరీస్ కి డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు సెయింట్ కూడా అక్కడికే వెళ్లారు అని లోర్నియస్ అడిగితే, ఏంటి నార్తా, అస్సలు ఛాన్సే లేదు. డబ్బు కంటే ప్రాణం ముఖ్యం తమ్ముడు. అక్కడ దాన్ని దాచారని విన్నాను అని మెర్సనరీ లీడర్ బార్కో చెప్పగానే, నార్త్ గురించి ఎవరికి కావాలి? మనం వెళ్లాల్సింది కోస్ట్ ల్యాండ్ అంతే అని వెర్టల్ అంటాడు. అవును, రిస్క్ ఉండదు కదా అని మేము ఇక్కడికి వచ్చామని బార్కో కూడా అంటాడు. లోర్నియస్ మాత్రం కొంచెం తేడాగా చూస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మెర్సనరీస్ నైట్స్ అందరూ కలిసి రాత్రి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ వస్తువు గురించి చెప్పండి అని లోర్నియస్ అడిగితే, అదొక రూమర్ మాత్రమే, నాకు క్లియర్ గా తెలియదు అని బార్కో అంటాడు. సెయింట్ కూడా నార్త్ కే వెళ్లారు అని లోర్నా చెప్పగానే, బోర్ కొట్టే విషయాలు మాట్లాడకండిరా, ఇంకా కొన్ని డ్రింక్స్ తీసుకురండి అని బెటల్ అంటాడు. దేవుడు బైబిల్లో ఏం చెప్పారు? కట్టుబాట్లను ఎదిరించి స్వేచ్ఛ కోసం పోరాటం తప్పు కాదని చెప్పారు కదా అని చెప్పగానే, ఆర్టికల్ 3 సెక్షన్ 4 లో చెప్పిన వాక్యం కుటుంబ కట్టుబాట్ల నుండి స్వేచ్ఛగా రమ్మని చెప్పింది, తాగకూడదని ఎక్కడ చెప్పలేదు అని లోర్నియస్ చాలా స్ట్రిక్ట్ గా అంటాడు. మీరు మమ్మల్ని ఆకర్షడ్ ల్యాండ్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అక్కడ ఉందని తెలిస్తే వచ్చేవాళ్ళం కాదు అని బార్కో అనగా, అక్కడ లేదు, డార్క్ ఎల్వ్స్ అక్కడ దాక్కున్నారని విన్నాను, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే వెళ్తున్నాం అని వెటల్ అంటాడు. ఒకవేళ వాళ్ళు శిక్షణ పొంది బలంగా ఉంటే ఏంటి అని లోర్నియస్ అడుగుతాడు. మమ్మల్ని కేవలం ఇన్వెస్టిగేట్ చేయడానికే పంపారు, ఫైట్ చేయం, పారిపోదాం అనగా, అవును పారిపోదాం, నీ ప్లాన్ నచ్చింది అని బార్కో అంటాడు. వాళ్ళు ఈవిల్ అని తెలిస్తే మిమ్మల్ని కాపాడటం మా బాధ్యత అని లార్నియస్ అంటే, నీకోసం ఇంట్లో నీ భార్య కూతురు ఎదురు చూస్తున్నారు, మా అందరికీ కూడా అంతే, ప్రాణాలు వదలడానికి మేమేమి ఈ మిషన్లు చేపట్టలేదు, అనవసరంగా నాకు అడ్వైజులు ఇవ్వకొని అంటాడు. గైస్, రేపు మనం అందరం ఆకాష్ ల్యాండ్ కు వెళ్తున్నాం, ఈ రాత్రిని ఎంజాయ్ చేయండి అని వెర్టల్ అంటాడు. ఇక్కడ మన హీరోని చూపిస్తున్నారు. రాజుగారు ఏం చేయబోతున్నారో అని ఎమ్లీ చూస్తోంది. శాంతంగా చూడు అని కియా అంటాడు. ఆ ఫ్లెష్ ట్రీ పండ్లన్నింటినీ ఒకే చోట చేర్చి ఉంచారు. మన హీరో తన మ్యాజిక్ ని ఉపయోగిస్తాడు. ఆ పండ్లు హీరో నుండి మానిటర్ చేయగలిగే బగ్ పుడుతుంది. లక్ష్మి పండ్ల నుండి ఆ పొడవాటి కాళ్ల బగ్ ఎలా వచ్చింది? రాణిగారు, మీరే ఒక జీవిని సృష్టించగలరని షాక్ అయ్యారా? హీరో నవ్వుతాడు. రాజుగారు ఇంకా ఎక్కువే చేయగలరు, దానికి మీరందరూ సంతోషంగా ఉంటూ సపోర్ట్ చేయాలి. రాజుగారు ఎప్పుడు మంచి కోసమే పోరాడతారు అని ఆటో చెప్పగానే అందరూ కేకలు వేస్తారు. అంతా సవ్యంగా సాగింది. ప్రాణం ఎలా పోశారు అని అడిగినప్పుడు, నవ్వుతూ మేనేజ్ చేశాను అని మన హీరో అంటాడు. కావాల్సినంత మానా ఉంటే మనం యూనిట్స్ ని సమ్మన్ చేయగలమని ఇప్పుడు అర్థమైంది. సో మనం మన యూనిట్స్ ని సమ్మన్ చేయగలమని ఆటో చెప్పగానే, తర్వాత హీరో సమ్మనింగ్ చేద్దాం అని హీరో అంటాడు. కావాల్సినంత మానా ఉంటే చాలు, మొదట ఎవరిని సమ్మన్ చేస్తారు అని ఆటో అడిగితే, క్వీన్ ఆఫ్ బాక్స్ ఇస్లాఫా అని హీరో చెప్తాడు. డిఫెన్స్ కి ఫైట్ కి తను కరెక్ట్ వర్కర్స్, ఏదైనా అవసరమైతే దాన్ని కూడా తను క్రియేట్ చేయగలదు. సో వార్ మరియు డొమెస్టిక్ అఫైర్స్ రెండింటిలోనూ తను హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని మన హీరో చెప్తాడు. తను క్రియేట్ చేసే లార్వా కూడా మన పనికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మంచి ఐడియా అని ఆటో అంటుంది. అది కాకుండా మన మిగతా హీరోలందరికీ కొంచెం పిచ్చి ఉంది అని మన హీరో చెప్పగానే, అది కూడా నిజమే, ఒకడు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటాడు, ఇంకొకటి జయించాలని చూస్తాడు అని ఆటో అంటుంది. మన దేశం ఇంకా పెద్దదైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ అందరూ అవసరమే, కానీ ప్రస్తుతానికి వద్దని హీరో అనుకుంటాడు. కోస్టల్ ల్యాండ్ దారిలో వీళ్ళు ఒక బార్బేరియన్ ని కలుస్తారు. ఇవి ఇప్పుడు పగలు కూడా అటాక్ చేస్తున్నాయి కదా అని రోనియస్ టెన్షన్ పడగానే అందరూ వెనక్కి తగ్గుతారు. చాలు, దీన్ని నేను చూస్తాను, మనకు టైం వేస్ట్ చేసే టైం లేదు అని చెప్పి విరాటల్ ఇప్పుడు డైరెక్ట్ గా 1-on-1 ఫైట్ కి వెళ్తున్నాడు. నేను హెల్ప్ చేస్తాను, నా దారిలో ఎవరు అడ్డు రాకండి అని విరాటల్ అంటున్నాడు. ఓ హోలీ లార్డ్ అని తన మ్యాజిక్ సమ్మన్ చేయగానే వెటల్ స్క్వాడ్ లో లైట్ వస్తుంది. వాలియా యొక్క సీక్రెట్ టెక్నిక్ హోలీ స్వార్డ్ ఆర్ట్, ఇది ఆయన చేయగలరని లోరెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ డివైన్ మ్యాజిక్ ని యూజ్ చేసి వెర్టల్ ఈజీగా ఆ బార్బేరియన్ ని ఓడించారు. ఈ పవర్ ముందు ఏ ఈవిల్ నైనా ఈజీగా గెలవలేరు అని లోర్నియస్ చెబుతున్నారు. మీకున్న ఈ పవర్ తో ఈజీగా మనం మిషన్ ని పూర్తి చేయొచ్చు కదా అని అడగ్గా, నాకు ఖచ్చితంగా తెలియదు అని బెర్టెల్ కొంచెం వినయంగా చెబుతున్నాడు. కింగ్ డాగ్డో, మీరు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నవారు కదా, కొంచెం హెల్తీ ఫుడ్ తినొచ్చు కదా అని ఓటో అడుగుతోంది. హాస్పిటల్లోనే ఫుడ్ పెట్టి చంపేస్తున్నారు, ఎక్కడైనా బర్గర్ లాంటివి తిన్నివ్వని మన హీరో అంటున్నాడు. ఆటో మాత్రం హెల్తీ సలాడ్స్ మాత్రమే తింటాడు. ఈమె ఈవిల్ ఫోర్స్ లో ఉండి కూడా ఇంత హెల్తీగా తింటే ఎలా అని మన హీరో ఆలోచిస్తున్నాడు. తిన్న వెంటనే మిగతా వాళ్ళని పిలవాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలని మన హీరో అంటున్నాడు. ఫారెస్ట్ చుట్టూ ఉన్న ఏరియాని కూడా మనం హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే అది ప్లెయిన్ గా ఉంది అని వీళ్ళు అనుకుంటున్నారు. క్వాలియా ఇంకా ఇంకో నేషన్ ఇక్కడ నుండి నార్త్ లో దూరంగా ఉన్నాయి, మీ వల్ల ప్రాబ్లం రాదు. పక్కనే ఒక టౌన్ ఉంది, అది ఒక న్యూట్రల్ నేషన్, కానీ అది క్వాలియాకి సంబంధించింది. బహుశా వాళ్లే మనల్ని ఫస్ట్ నోటీస్ చేసే ఛాన్స్ ఉంది. మన టెరిటరీ పెద్దదవుతున్న కొద్దీ ఈ బ్లాక్ కలర్ మిస్ట్ అన్ని వైపులా కనిపించడం స్టార్ట్ అవుతుంది అని వీళ్ళందరూ మాట్లాడుకుని, సీటుకి వెళ్లే ముందే మన ఏరియాలోకి ఎవరో వస్తున్నారని మన హీరో సెన్స్ చేస్తాడు. ఫైట్ చేయడం నాకు ఇష్టం లేదు, వీలైతే మాట్లాడి వాళ్ళని వెనక్కి పంపించాలని మన హీరో చెప్పగానే, సరే రాణిగారు అని చెప్పి ఆటో ఆ ప్లేస్ కి వెళ్తుంది. సెయింట్ అనుకున్నట్టే ఈవిల్ ఎనర్జీ చుట్టూ ఉంది, అందరూ చూస్తున్నారు. వెటల్ ఆగండి అన్నాడు. అక్కడ దూరంగా పార్క్ చేసిన ఆటోని అతను చూశాడు. నువ్వు ఎవరివి అని అడగా, నేను డార్క్ ఎల్ఫ్ ని బ్రతకడానికి ఈ అడవికి వచ్చాను, మీరు క్వాలియా హోలీ నైట్స్ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది.
నువ్వు మాకు సమాధానం చెప్పు, మీరంతా అడవిలో ఏం చేస్తున్నారు అని అడగా, మేము మా వాళ్ళతో కలిసి జీవిస్తున్నాం అంతే అని చెప్పింది. మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈ అడవిలో ఏదో ఈవిల్ ఉందని విన్నాం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే వచ్చాం, లోపలికి వెళ్ళవచ్చా అని అడగ్గా లేదు వెనక్కి వెళ్ళిపోండి అని ఆటో అంటోంది. హోలీ నైట్స్ ని చూసి లార్నెస్ మాట్లాడే లోపే నిశ్శబ్దంగా ఉండు అని వార్డిల్ అన్నాడు. ఈ చిన్నపిల్లకి ఇతను భయపడుతున్నాడా అని లార్నెస్ అనుకుంటున్నాడు. మేమే భయపడుతున్నామా, పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాం, దాన్ని పాడు చేయకండి, అడవిలో ఏ ఈవిల్ లేదు, ఏ సమస్య లేదు అని ఆమె చెప్తోంది. ఎందుకు లోపలికి రావాలనుకుంటున్నారు అని అడగగా సెయింట్ కి డివైన్ రివల్యూషన్ వచ్చింది, వినాశనం మొదలవుతుందని కాదు, ఈ ప్రదేశం నుండి అది రాబోతోందని తెలిసింది అని చెప్పగా, సర్ వెర్టెల్ అది టాప్ సీక్రెట్, ఈ మెర్సనరీస్ కి కూడా తెలియదు, ఎందుకు చెప్పారు అని అడగా, లార్నియస్ ని నిశ్శబ్దంగా ఉండమని, నేను దీన్ని హ్యాండిల్ చేస్తానని వెర్టెల్ అంటాడు. టాప్ సీక్రెట్ విషయాన్ని చాలా ఈజీగా బయట చెప్పేశారు, మనం వెనక్కి వెళ్ళగానే హయ్యర్ అప్స్ కి మీ గురించి కంప్లైంట్ చేస్తాను అని లార్నియస్ అనగా డివైన్ రివల్యూషన్ లోపల నాశనం చేసేలాంటిది ఏదీ లేదు అని ఆమె చెప్తోంది. మేము దేవుడి మిషన్ పూర్తి చేయడానికి వచ్చామని తెలిసిన ఆ అమ్మాయి అడ్డుకుంటోందా అని లార్నియస్ టెన్షన్ పడుతున్నాడు. సార్ హోలీ నైట్ తో ఎలాంటి గొడవ వద్దనుకుంటున్నారు, వెనక్కి వెళ్ళిపోండి అని ఆటో చెప్తున్నాడు. మమ్మల్ని కొంచెం కూడా లోపలికి వెళ్ళనివ్వరా అని అడగగా, కుదరదు అని ఆమె చెప్పింది. ఈవిల్ ఎనర్జీ వస్తుంది అని లార్నియస్ చూస్తున్నాడు. ఖచ్చితంగా అడవిలో ఏదో ఉంది, అది కనిపెట్టాలి అని లార్నియస్ అనుకున్నాడు. అప్పుడు ఆ ఏరియా గురించి మాకు భయంగా ఉందని చెప్పాలా, అలాంటిది ఏమీ లేదు, లోపల అలాంటిది ఏమీ లేదని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని ఆమె చెప్పగా, సరే నీ మాట నేను నమ్ముతున్నాను అని చెప్పి అందరం వెనక్కి వెళ్ళిపోదామని వెర్టెల్ అంటున్నాడు. ఆమె చెప్తే మీరు నమ్మేస్తారా, ఇదంతా ఒప్పుకోలేమని లార్నియస్ అనగా, ఇక్కడ నేనే లీడర్ని, నేను చెప్పింది వినాలి, వెనక్కి వెళ్దాం పదండి అని వెళ్తున్నారు. మీ డ్యూటీని మీరు వదిలేసి వెళ్తున్నారు, మిమ్మల్ని లీడర్ పదవి నుండి తీసేస్తున్నాను, ఇక్కడ నుండి నేనే ఇక్కడ బాధ్యత తీసుకుంటా, నేనే లీడర్ని, ఇది దేవుడి రెవల్యూషన్, మనం దీన్ని ముగించే వెళ్ళాలి, మన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి ఆ అడవిలోకి వెళ్ళి తీరాలని చెప్పగా, మెర్సనరీ లీడర్ బార్గా వచ్చి లార్నియస్ మమ్మల్ని హైర్ చేశాడు, సో అతను చెప్పిందే మేము వింటామని చెప్పాడు, మనం దీన్ని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు కదా అని ఆటో అడగగా, నోరు మోయి, దారిలో అడ్డుంటే నిన్ను చంపేస్తాడని లార్నా అనగానే అందరూ కత్తులు ఎత్తుతారు. అయ్యో, కింగ్ కోరుకున్నట్టు దీన్ని ప్రశాంతంగా ముగించలేకపోయామని ఆటో అనుకుంటుంది. ఇప్పుడు లార్నియస్ కింద నుండి కళ్ళు తెరిచి చూస్తాడు, ఏమైందో అని చూస్తే చుట్టూ అంతా రక్తమే ఉంది. కన్నురెప్ప వేసే లోపు ఆటో తన టెంటాకిల్స్ అందరినీ చంపేసింది. అంతా బాగానే జరుగుతుంది అనుకున్నాం, కానీ లైఫ్ అనేది మనం అనుకున్నట్టుగా సాగదు అని ఆటో చెప్తుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ వెర్టెల్ అనే హోలీ నైట్ లీడర్ ముందే ఏదో ప్రమాదం ఉందని పసిగట్టి అందుకే ప్రశాంతంగా వెనక్కి వెళ్ళడానికి ట్రై చేశారు. కానీ ఆ పక్కనే ఉన్న లార్నియస్ అనవసరంగా గొడవ మొదలుపెట్టి ప్రశాంతంగా ఉన్న పరిస్థితిని ఆటోని చంపే స్థాయికి తీసుకొచ్చాడు. కానీ వెర్టెల్ దగ్గర డివైన్ పవర్ ఉంది, పైగా హోలీ స్వోర్డ్ కూడా వాడతాడు. మరి ఆటో ఈ ఫైట్ లో గెలుస్తుందా, ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.